లాస్ట్ ఫ్రైడే లాగే నేను సెకండు శుక్రవారం కూడా నేను ఇలా చేసుకున్నానండి. ఎలా చేసుకున్నాననేది ఈ వీడియోలో ఉంటుంది. ఏం లేదు, ముందు రోజు నైట్ వచ్చేసి నేను మొత్తం ఇల్లు, గ్యాస్ కౌంటరు, గ్యాసు అన్నీ శుభ్రం చేసుకున్నానండి. గిన్నె అంట్లు కూడా తోమేసుకున్నాను. ముందు కూడా చెప్పాను కదా, నేను నైటే తోమేసుకుంటాను అనేది. ముందుగా ముగ్గులు పెట్టుకున్నాను. పొద్దున్న లేచి ఇలా ముగ్గుల పైన బొట్లు, ఇంకా ద్వారాలకు బొట్లు అనేవి పెట్టుకున్నాను. స్నానం చేయకుండా బొట్లు అనేవి పెట్టకూడదు కదా, అందుకని చెప్పి స్నానం చేసి బొట్లు అనేవి పెట్టుకున్నాను. నేనైతే ఇక్కడ మా ద్వారంకి సైడ్న ఒక ప్లాంట్ అనేది ఉంది. అది తమలపాకు మొక్క అండి. నేను దాని దగ్గర రోజు ముగ్గు వేసుకొని చెంబుతో నీరు, పువ్వు అనేది పెట్టుకుంటాను. ప్రతిరోజు పెట్టుకుంటాను చెంబుతో నీరు, కానీ శుక్రవారం రోజు బొట్లు పెట్టుకుంటాను. ఇంకా తులసం దగ్గర ఫస్ట్ నేను వచ్చేసి స్నానం చేసిన వెంటనే తులసం దగ్గర దీపం పెట్టుకుంటాను. నాకు ఎక్కువగా డైలీ అయితే పాప పెడుతుంది, కొన్ని స్పెషల్ డేస్లో అయితే నేను పెడతానండి. ఇంకా తులసం దగ్గర అయిపోయింది. ముగ్గులు ఇవన్నీ తను వేయలేదు కదండి, అందుకని చెప్పి నేనే వేస్తాను. శుక్రవారం, కార్తీక మాసంలో అలాంటి టైంలో రెగ్యులర్గా అయితే తనే పెడుతుంది, బట్ ఈ శ్రావణ మాసంలో నేనే పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం కూడాను అరటిపండు, బెల్లం పెట్టుకున్నాను. ఇంకా తులసం పూజ అయినాక ఇంట్లో పూజ అయితే అవుతుందండి. నేనైతే సింపుల్గా చేసుకుంటున్నాను, అంత హడావుడి ఏం లేకుండా రెగ్యులర్గా చేసినట్టే చేసుకుంటున్నాను. కొద్దిగా పువ్వుల మాలలు, ధూపం అనేది వేసుకుంటానండి ప్రతి శుక్రవారం. ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాను. నేను ఒకటి చెప్తున్నాను, శ్రావణ మాసంలో పచ్చ గాజులు, ఎరుపు గాజులు వేసుకుంటే చాలా మంచిదండి. నేను యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కువగా వేసుకోను గాజులు, వేసుకుంటాను కానీ చేతి నింపుగా అయితే వేసుకోనండి. 2, 3, 4 గాజుల వరకు వేసుకుంటాను. కానీ శ్రావణ మాసంలో కంపల్సరీగా అయితే గ్రీన్ గాజులు అయితే ప్రతి సంవత్సరం వేసుకుంటున్నానండి. ఎందుకు అనేసి అంటే, నేను నార్త్ సైడ్లో మ్యారేజ్ అయ్యాక నార్త్ సైడ్ అయితే వెళ్ళాను. అక్కడ అంతమంది కూడాను గ్రీన్ కలర్ అయితే వేసుకుంటారండి. శ్రావణ మాసం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేసుకుంటారు. ఇంకా నేను లక్ష్మీ దీపాలు అని చెప్పాను కదా, అవి ఏంటో కాదు, ఇవేనండి. అంతే, కలువ పువ్వులు ఉంటాయి కదా, కలువ పువ్వు అంటే మన లక్ష్మీదేవికి ఇష్టం కదా, అందుకే ఆ దీపాలను వెలిగించుకుంటాను. లేదు అనేసి అంటే కామాక్షి దీపం ఉంటుంది, అది పెట్టుకుంటాను. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. పూజ అంతా అయిపోయినాక నాకు మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, వాళ్ళు వాయినంకి అయితే పిలిచారండి. వాళ్ళకి వరలక్ష్మి వ్రతం రోజు అవ్వదని చెప్పి సెకండ్ వారమే పెట్టుకున్నారు. నేను ఏంటి వెతుకుతున్నాను అనుకుంటున్నారా, ఏమీ లేదు. ఒక ఆమె నాకు పారాయణంకి పిలిచింది, తను పారాయణం పెట్టుకున్నారు. నెక్స్ట్ వీక్ అయితే అవ్వదు కదా అని చెప్పి ఈ వీకే పెట్టుకున్నారు. అందుకోసం అని లలిత బుక్ కోసం అని వెతికానండి. ఇంకా నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ వాయినంకి పిలిచారు అని, అక్కడికైతే వెళ్ళానండి. అది అయినాక నెక్స్ట్ ఇంకో ఈమె పారాయణము అండ్ వాయినంకి కూడా పిలిచారు. వీళ్ళింట్లో పారాయణం అయితే జరిగిందండి ఆ రోజు. నాకు ఇలా వాయినంకి పిలిస్తే చాలా ఇష్టం అండి. ఎందుకంటే పసుపు రాసి బొట్లు పెట్టి అన్నీ చేస్తారు కదా, పూజకు సంబంధించిన ఏవైనా నాకు ఇష్టం అండి. అంతమంది వచ్చారు, ముత్తైదువులు అంతమంది. లలితామాత శంభు ప్రియా, జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం, జగమంతటికి ఆధారం, జగమంతటికి ఆధారం, జగమంతటికి ఆధారం. జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయమ, శ్రీధైర్యలక్ష్మి జయ పాలయమ, జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫల శాస్త్రమయే, రగగజ దుర్గర పదాసమృత పరిజన మండితేషిని సప్త స్వరానుత గానమతే, సకల సురాసుర దేవ మునీశ్వర మానస భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమేఘ శ్యామ గోవింద. అందుకో మంగళహారతి అందుకో మహేశ్వరి మాత, ఓం జై గౌరీ మాత, ఓం
జై గౌరీ మాత మంగళం జగదాంబ. ఇంకా పూజ అంతా అయిపోయిందండి. తను ఎవ్రీ ఇయర్ కూడాను పారాయణం అనేది పెట్టుకుంటారు. నేను లాస్ట్ ఇయర్ నుంచి వెళ్తున్నాను తన పారాయణంకి, ఇంకా వాయనం కోసమని. ఇంకా ఈవినింగ్ దీపం అయితే నేను పెట్టుకున్నానండి. పెట్టుకున్నాక మళ్ళీ గుడిలోకి వచ్చేసి మా పక్కన గుడి ఉంది.